నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను బ్యాంకర్ రచన. ఒక ఐఫోన్ కోసం మొదలైన గొడవ ముగ్గురు ప్రాణాలను బలిగొంది. అసలు ఏం జరిగింది? మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా టిస్కావ్ ప్రాంతంలోని కవాడియా కొండ వద్ద జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 19 ఏళ్ల కునాల్ చాంద్గుడే, అతని తండ్రి మురళీధర్, అలాగే తల్లి సంగీత ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గొడవ ఎందుకు మొదలైంది? వార్తా కథనాల ప్రకారం కునాల్కు ఒక ఖరీదైన ఐఫోన్ కావాలనేది. ఆ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో అతనికి గొడవ జరిగింది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇప్పటికే ఫోన్ కొనడం లేదా దాన్ని చెల్లింపులకు సంబంధించిన డబ్బు విషయంలో కూడా కుటుంబంలో ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తల్లిదండ్రులు అతని కోరికను వెంటనే తీర్చలేకపోవడంతో కునాల్ తీవ్రంగా కోపానికి గురయ్యారు. ఆ తర్వాత కునాల్ ఏం చేశాడు? తల్లిదండ్రులతో గొడవ తర్వాత కునాల్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను కవాడియా కొండ ప్రాంతానికి వెళ్లి కొండ అంచు దగ్గర నిలబడ్డాడు. అతను తనను తాను కిందికి పడేసుకుంటానని బెదిరిస్తూ అక్కడే ఉండిపోయినట్లు పోలీసులు అలాగే స్థానికుల ఆధారంగా వచ్చిన కథనాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులు ఏం చేశారు? కొడుకు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న తల్లిదండ్రులు అతన్ని వెతుక్కుంటూ కొండ దగ్గరికి వెళ్లారు. అక్కడకు స్థానికులు, పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు కునాల్ను కిందికి రావాలని అందరూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అతన్ని రక్షించడానికి కూడా రెస్క్యూ ఏర్పాట్లు కూడా చేశారు. కానీ పరిస్థితి విషాదంగా మారింది. ఎంత చెప్పినా కునాల్ వెనక్కి రావడానికి సిద్ధపడలేదు. ఒక దశలో అతని తండ్రి మురళీధర్ తన కొడుకును పట్టుకొని కాపాడేందుకు ముందుకు వెళ్ళాడు. ఆ ప్రయత్నంలో కునాల్తో పాటు తండ్రి కూడా కొండపై నుంచి కిందికి పడిపోయారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తల్లి తన కళ్ళ ముందే తన కొడుకు, తన భర్త ఇద్దరు కింద పడిపోవడం చూసిన తల్లి సంగీత తీవ్ర షాక్కి గురైంది. తర్వాత ఆమె కూడా కొండపై నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. చివరికి ఏం మిగిలింది? ఒక కుటుంబంలో కొడుకు లేడు, తండ్రి లేడు, తల్లి లేదు. ఒకప్పుడు కలిసి ఉన్న ముగ్గురు మనుషులు కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచిపోయారు. ఇక వివాదం మొదలైంది ఒక ఫోన్ విషయంలో, కానీ ముగిసింది మాత్రం 3 ప్రాణాలతో. ఇక్కడ నుంచే అసలు ప్రశ్న. ఇక్కడ మనం ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ఇది కేవలం ఐఫోన్ కథనా? ఒక ఫోన్ కోసం ఒక కుటుంబం ఇలా అంతమైపోవడం వెనుక అసలు సమస్య ఎక్కడుంది? పిల్లల పెంపకంలోనా, తల్లిదండ్రుల కమ్యూనికేషన్లోనా, సోషల్ మీడియా ప్రభావంలోనా, లేక పిల్లలలో పెరుగుతున్న నాకు కావాల్సిందే అన్న మైండ్ సెట్లోనా? ఒక వస్తువు కోసం ఒక్క క్షణంలో జీవితాన్ని ముగించుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అసలు విషయం. ఎందుకంటే ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనొచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఒక మనిషి ప్రాణం పోతే మాత్రం తిరిగి తీసుకురాలేం. సో ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.